మహిళల ప్రపంచ కప్లో భారత జట్టు రికార్డు సృష్టించింది. నిన్న జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 7 సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ అజయ్ శతకంతో కదం తొక్కడంతో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 9 బంతులు మిగిలిండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. నవీ ముంబైలో డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలో ఎదురుదెబ్బే తగిలింది. 10 ఓవర్లలో 59 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ 3వ వికెట్కు 167 పరుగులు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే భారత్ విజయానికి 113 పరుగులు అవసరమైన దశలో హర్మన్ ప్రీత్ అవుటైన జెమిమా ఒంటరి పోరాటం చేశారు. చివరిలో అమన్ జోత్ కౌర్ బౌండరీతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేయగా భారత శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ మ్యాచ్లో పలు రికార్డ్స్ బద్దలయ్యాయి. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇది అత్యధిక విజయవంతమైన ఛేదన. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో 300కు పైగా లక్ష్యం ఛేదించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మహిళల ప్రపంచ కప్ నాకౌట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కురాలుగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఫిబీ లిచ్ఫీల్డ్ రికార్డుకెక్కారు. అలాగే ఈ మ్యాచ్లు ఇరు జట్లు కలిపి అత్యధికంగా 679 పరుగులు చేస్తాయి. గతంలో ఈ రికార్డ్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల పేరిట ఉండేది. ఇక ఈ విజయంతో భారత్ ఆదివారం ఇదే వేదికపై జరగబోయే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. కాగా మెల్బోర్న్లో శిక్షణ సమయంలో బంతి తగిలి మరణించిన 17 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ ఆస్టిన్ మృతికి సంతాపంగా ఇరు జట్ల క్రీడాకారులు నల్ల బ్యాండ్స్ ధరించి బరిలోకి దిగారు.